హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు డే 7 వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ డే 7 అయితే నేను 63.05 అయితే ఉన్నానండి. అలాగే మీరు డే 6 చూసినట్లయితే 63.15 అయితే ఉన్నాను. ఒక 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేసేయండి. అలాగే మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఏ టైంకి లేస్తే ఆ టైంకి ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటాననమాట. బ్రష్ చేస్తాను, ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసేసుకుంటాను. దీనికైతే టైమింగ్ ఏమీ మెయింటైన్ అలా ఏం చేయనండి. ఈ డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి, అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్కి, అలాగే మనకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం జీరా, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, అలాగే 1 ఇంచు దాకా పసుపు, పచ్చి పసుపు ఇప్పుడు దొరుకుతుంది కదండి, అదైతే దంచుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఉసిరికాయల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆమ్లా వేసుకుంటున్నాం కాబట్టి మనకి విటమిన్ సి లభిస్తుంది. అలాగే మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ గ్లోకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంక ఇదైతే ఫిల్టర్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే మా వారు నేను అయితే తీసేసుకున్నాం అనమాట. తను కూడా ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. సో డీటాక్స్ డ్రింక్ తనకు కూడా చేశాను అనమాట. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నిన్న మా పాప కోసం అని చెప్పేసి నేను రాగి పిండితో చిన్న చిన్న అట్లులాగా వేసిచ్చాను కదా, ఈరోజు మా కోసం కూడా అదే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి దోశ పిండి కొద్దిగా ఉంటే అందులో కొంచెం రాగి పిండి యాడ్ చేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్స్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అయితే కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఊతప్పాల్లాగా వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇది చాలా ఇష్టం. మా మమ్మీ చేసేవారనమాట. కొంచెం దోశ పిండి, కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసేసి ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర ఇవి వేసి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే నేను ఓన్లీ దోస పిండిలో కొంచెం రాగి పిండి యాడ్ చేసుకొని ఇవి ఆనియన్స్ ఇవి వేసుకొని అయితే చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చిట్టి చిట్టి ఊతప్పాలు. ఇవైతే నేను ఒక 4 తీసుకున్నాను. అలాగే మా పాపకు కూడా ఒక 2-3 అయితే బాక్స్లో పెట్టేశాను. ఇంకా తర్వాత మా వారికి కూడా వేసి ఇచ్చేసాను అనమాట. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇది నేనైతే ఒక 4 తీసుకున్నానండి. అంటే నేను ఆ ప్లేట్‌లో పెట్టుకున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నేను షూట్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదన్నమాట. అందుకని చెప్తున్నాను. తర్వాత పాపకు బాక్స్‌లో ఒక 3 బాదం, 3 పిస్తా, అలాగే కొంచెం సాస్ అయితే పెట్టాను. తను నంచుకొని తినడం కోసం అని చెప్పేసి. ఇంకా మాకు లంచ్‌లోకి వచ్చేసి నేనైతే ఈరోజు 1 పాట్ మీల్ చేసుకుంటున్నాను. 1 పాట్ మీల్‌లోకి వచ్చేసి నా దగ్గర కొన్ని అలసందలు ఉన్నాయి. అలాగే టొమాటోస్ ఉన్నాయి. ఇంక ఇవి వేసి అయితే నేను ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకొని అందులో కొన్ని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్ ఫ్లవర్, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, అలాగే ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా అయితే చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం షాజీరా వేసి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పొడుగ్గా. ఆ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 1 పాట్ మీల్స్ అయితే చాలా ఈజీ అండి డైట్ చేసేటప్పుడు. అంటే మనం తక్కువ క్వాంటిటీ కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనం ఒక్కరే తినేలాగా కూడా, అంటే ఫ్యామిలీకి వేరేగా వండినా మనకి ఇదైతే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. తర్వాత ఇదిగోండి ఒక హాఫ్ బంగాళదుంప అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి, తర్వాత ఇందులోనే ఒక టొమాటో, అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలసందలు అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ అలసందలు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్, అలాగే ఫైబర్, దీంట్లో మనకి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇంకోండి ఇక్కడైతే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇవి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కొంచెం పప్పులు అవి తక్కువ చేసేసి మీరు కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా వాడుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట.
తర్వాత ఇదిగోండి ఇవి కొంచెం మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. కొంచెం సేపు అలా మూత పెట్టేస్తే ఇవైతే మంచిగా ఉడికినాయి అనమాట. ఇదిగోండి కొద్దిగా మూత తీసాను నేను. టమాటాస్ చూడండి ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి అసలు. ఇప్పుడు ఇందులో నేను కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి నా దగ్గర చిట్టి ముత్యాల రైస్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా చిట్టి ముత్యాల రైస్ అవగొట్టేద్దాము అని చెప్పేసి అవి అయితే యాడ్ చేశాను. చాలా డేస్ అయిందండి తెచ్చి, అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అలాగే ఉండిపోయినాయి. నాకు ఇక్కడ దొరకట్లేదని చెప్పేసి హైదరాబాద్ నుంచి పనిమాల తెప్పించుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా దొరుకుతాయి అవి. అయితే ఇవి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. సర్లే ఇవి మొత్తం అవగొట్టేద్దాము అని చెప్పేసి ఇవైతే వాడేశాను. రైస్ని కూడా కొంచెం సేపు అలా ఫ్రై చేశాననమాట. రైస్ని కూడా ఫ్రై చేసి నేను ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానో దానికి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ చిట్టి ముత్యాల రైస్కి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి. ఎందుకనంటే అవి కొద్దిగా ఉడికినప్పుడు కొంచెం ఎలా ఉంటుందంటే మనకి టేస్ట్, మనకి ఫ్లేవర్ వచ్చేసి బిర్యానీ టైప్లో వస్తుంది. కాకపోతే రైస్ ఏమో కొంచెం నాకేంటో లావు బియ్యం తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ చిట్టి ముత్యాల రైస్. చికెన్ వేసి వండుకుంటే మాత్రం చిట్టి ముత్యాల రైస్తో బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి చికెన్ బిర్యానీ. ఇంకా నేనైతే ఈరోజు ఇదైతే చేసుకున్నాను. ఇక్కడ ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోనట్టుగా అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకున్నాను. ఇంకా రైస్ అయితే మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ పైన దీనికి కాంబినేషన్గా నేను ఏం చేశాను అని అంటే రైతా అయితే చేసుకుంటున్నాను. రైతాలోకి ఏం లేదండి, కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొద్దిగా కర్డ్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇందులో సాల్ట్ వేసుకొని ఇదైతే కొంచెం పల్చగా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగా అయితే కలిపేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే రైతాలో కొంచెం క్యారెట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి ఏమీ యాడ్ చేయలేదండి, డైరెక్ట్గా ఇలాగే చేసేసుకున్నాను. ఇదిగోండి రైస్ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. నాకు భలే టేస్టీగా అనిపించింది. 1 పాట్ మీల్ అయితే ఇంకా మనం కర్రీ చేసుకునే పని కూడా లేదు. ఇందులోనే ప్రోటీన్ ఉంది, ఇందులోనే ఫైబర్ ఉంది, అలాగే ఇందులోనే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే అండి, వద్దు అని కాదు. కాకపోతే మనం కొంచెం కట్ డౌన్ చేస్తే మనం వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత రైతా అలాగే కొంచెం కీరా దోసకాయ సలాడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్లోకి అయితే ఇలా తిన్నాను. లంచ్ వచ్చేసి నేను 1:30కి అలా తీసుకున్నానండి. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో నాకు ఆకలి వేస్తే 11:30కి అలా వచ్చేసి నేను ఏదైనా ఒక ఫ్రూట్ కానీ, లేకపోతే ఒక 20 గ్రామ్స్ పూల్ మకానా కానీ, లేదంటే ఒక గుప్పెడు రోస్టెడ్ చనా కానీ ఇలా తీసుకుంటాను అనమాట. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుంటాను. ఈరోజైతే నేనేం తీసుకోలేదు. ఒకవేళ నేను తిన్న రోజు మీకు ఖచ్చితంగా వీడియోలో నేనేం తీసుకున్నానో కూడా షేర్ చేస్తాను అనమాట. నేను తినట్లేదు అంటే నాకు ఆకలి వేయలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వాకింగ్ కూడా చేయాలండి. మంచిగా ఆఫ్టర్నూన్ తిన్నాక పడుకుంటున్నాను. నైట్ ఏమో 6 లోపు డిన్నర్ చేసేస్తున్నాను. కొంచెం పోర్షన్స్ కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి వెయిట్ లాస్ అవుతున్నాను. ఒకవేళ వాకింగ్ కనుక చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ట్రై చేస్తాను వాకింగ్ కూడా చేయడానికి. ఇదిగోండి నైట్ డిన్నర్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. అంటే మార్నింగ్ చేసింది 1 పాట్ మీల్ కదా, 1 పాట్ మీల్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం అయితే 1/2 కేజీ పన్నీర్ని ఇలా మొత్తం బుర్జీ టైప్లో చేసేసుకున్నాను. యాక్చువల్గా చాపర్లో వేయొచ్చు, నేను ఇంకా సర్లే చాపర్ ఏం తీస్తాంలే అని చెప్పేసి నార్మల్గా ఇలా అయితే చేత్తోనే చేసేసుకొని ఇక్కడ టమాటోస్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవ్వనిచ్చాను. అంటే ఇంకా పోపు పెట్టేసుకున్నానండి, అదేం చూపించట్లేదు. టమాటాస్ కొంచెం సాఫ్ట్గా ఉడికేదాకా ఉడికించుకొని తర్వాత పన్నీర్ని అయితే వేసేసి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. తర్వాత మనకి పన్నీర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి మనకి పన్నీర్ కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. మీరైతే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుందండి. ఎవరైనా వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ రెసిపీ పోస్ట్ చేసినప్పుడు మీరు ఈ పన్నీర్ కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడైతే వాటర్ బయటకు వస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ఒక కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మొత్తం ఇదైతే కలిపేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఏం మసాలాలు అయితే వేయట్లేదండి. ఇంకా వీటితోనే ఈ కర్రీని అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు నేనైతే ఇందులో సన్నగా కొత్తిమీర అయితే చాప్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. కొద్దిసేపు కొత్తిమీర యాడ్ చేసినాక ఉడికించుకుంటానండి. కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
కొన్నిసార్లు నేను గ్రేవీ చేసి అప్పుడు పన్నీర్ బుర్జీని అయితే యాడ్ చేస్తాను. ఈసారి అయితే అలా ఏం లేదండి. నార్మల్‌గా టమాటాస్ కొద్దిగా ఉడికిన తర్వాత అయితే అందులో పన్నీర్ వేసేసి ఉడికించుకున్నాను. ఇలా కూడా చేసుకుంటాను, అలా కూడా చేస్తాను. అంటే ఏది వీలుగా ఉంటే అలా చేసేసుకుంటాననమాట. ఇంకా తర్వాత అయితే దీని మీద మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే నేను పరాటా చేసుకుందాం అనుకుంటున్నాను. పరాటాలోకి వచ్చేసి నేనైతే పాలక్ పరాటా చేసుకుంటున్నానండి. అంటే మీరు పాలకూర చపాతీ అంటారో, పాలకూర పరాటా అంటారో ఎలా అయినా అనొచ్చు. నేనైతే పాలక్ పరాటా అంటున్నాను. ఏం లేదండి, గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేసి, సాల్ట్ వేసి, పాలకూరనైతే సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఒక చిన్న ముద్ద అయితే తీసుకొని ఫస్ట్ చిన్నగానే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో ఆకులు అన్నీ ఉన్నాయి కదా, అంటే పేస్ట్ ప్యూరీ లాగా చేసేసి ఉంటేనేమో మనకి ఆకులు అవి అడ్డం రావు. ఇవి ఆకులుగా ఉంది కాబట్టి కొంచెం చపాతీ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే చిన్నగానే చేసుకున్నాను. ఇదిగో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అయితే ఇదిగోండి ఇలా పరాటాలు అయితే వేసేసి 2 పక్కల మంచిగా కాల్చుకున్నాను. ఇంక ఇది మా వాళ్ళకు కూడా చేశానన్నమాట. ఫస్ట్ నా కోసం చేసింది మాత్రం మీకు ఇప్పుడైతే చూపించేస్తున్నాను. అయితే ఇంకా ఆయిల్ ఒకదానికి వేయలేదు, ఒక పరాటాకి వేసాను అనమాట. ఇంకా డిన్నర్లోకి అయితే ఇలా ఒక 2 పరాటాలు అలాగే కొంచెం పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాను. గుర్తుంచుకోండి, నేనైతే 6 లోపు డిన్నర్ కంప్లీట్ చేసి తర్వాత అయితే ఏం తీసుకోననమాట. ఇంకా ఈరోజైతే ఈ వ్లాగ్ ఇంతే అండి. వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. దాంట్లో డే 1 నుంచి డే 6 వరకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇదిగోండి, డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.